హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్ కు స్వాగతం. సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం సింగరేణి కమాన్పూర్ సెంటినరీ కాలనీ న్యూస్ టుడే సమస్యలను పరిష్కరిస్తూ సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. సింగరేణిలో గుర్తింపు సంఘము ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన హిల్లెందు, కొత్తగూడెము, మనుగూరు, సత్తుపల్లి గనులు డిపార్ట్మెంట్లో పర్యటించారు. కొత్తగూడెం ఏరియాలోని PVK5 ఏరియా GM కార్యాలయం, వర్క్షాపు, సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు 250 గజాల స్థలము, 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. కొత్త గనులు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, సింగరేణి కార్మికులకు చెల్లించే అలవెన్సులపై ఆదాయపు పన్నును సింగరేణి యాజమాన్యంతో కట్టిస్తామన్నారు. మహిళా కార్మికులకు సదుపాయాలు పెంచి వారికి భూగర్భ గనుల్లో కాకుండా సర్ఫేస్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు అమలు చేయడంతో పాటు 7వ గ్యారంటీగా సింగరేణి ఆవిర్భావ రోజును సెలవు దినంగా ప్రకటిస్తామన్నారు. కార్మికులు INTUCని గెలిపించాలని పొంగులేటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, INTUC ప్రధాన కార్యదర్శి త్యాగరాజులు తదితరులు పాల్గొన్నారు. సొంతింటి కలను నిజం చేస్తాము మంత్రి శ్రీధర్ బాబు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకార చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో INTUCని గెలిపించాలని కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ ఆర్డినెన్స్ 3 పరిధిలోని ALP OICC గనుల వద్ద గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా INTUC తరపున మంత్రి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను కార్మికులకు కూడా అమలు చేస్తామని, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేస్తామని, ఎలాంటి పైరవీలు లేకుండా కారుణ్య నియామకాల ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేపు ఎలక్షన్స్ కొత్తగూడెం ఏరియా GM కార్యాలయంలో ప్రసంగిస్తున్న మంత్రి పొంగిలేటి చిత్రంలో ఎమ్మెల్యే ఆదినారాయణ గిన ఏమంటున్నారంటే, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు, ఆయన నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా గెలిపించాలనుకున్నారో ఆయన మాట మీద ఉన్నారు. ఆయనకు నమ్మారు ప్రజలు. ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా ఆయన నియోజకవర్గం అన్నీ ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఖచ్చితంగా సింగరేణి కార్మికులు మొత్తము దుద్దిల్ల శ్రీధర్ బాబునైనా, ఖచ్చితంగా ఆదినారాయణనైనా, పొంగులేటి శ్రీనివాసరెడ్డినైనా కాంగ్రెస్ పార్టీ తరపున ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో మీకు అనుకున్న విధానంగా ఏ వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానం నిలబెడతారు. మీరు అందులో ఇంకా BRS అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఏ పార్టీకి, కమ్యూనిస్ట్ అయినా, CPI అయినా, CPM అయినా అన్నిటికీ ఓట్లేసి చీలిపోయే అవకాశం చేసుకోకండి. ఎందుకంటే మీరు అందరూ కలిసికట్టుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ విధంగా వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీతోనే ఖచ్చితంగా మీరు చేసే ఏదైతే మీ వర్కర్స్కు మీకు అనుకూలంగా వాళ్ళు వాగ్దానాలు నిలబెడతామన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కార్మిక ఏదైతే ఉందో కార్మికులకు అండా నిలుస్తామన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హామీ ఇచ్చేయండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా ఆయన అనుకూలతను ఖచ్చితంగా ఆయన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన ఇల్లెందు, కొత్తగూడెము, ఖచ్చితంగా కొత్తగూడెం ఏరియా GM కార్యాలయం, వర్క్షాపు, సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎందుకంటే ఇది మీ గురించి ఆయన మాట ఇస్తున్నారు, మాట నిలబెట్టుకుంటున్నారు. ఆ మాట మీరు నమ్మండి. మాటను వమ్ము చేయకుండా మీకు సింగరేణి ఉద్యోగులకు 250 గజాల స్థలము అండ్ 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అంటున్నారు. అది మాట నిలబెట్టుకుంటారు, వాళ్ళు ఇస్తారు.
కొంచెం ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రీవియస్లో ఉన్నప్పుడు ఖజానాను ఖాళీ చేసి జీరో చేసి వాళ్ళను రెచ్చగొడుతున్నారు నిండు అసెంబ్లీలో. అంటే వీళ్ళు ఎలా చేస్తారు? మరి మీరు వస్తే ఎలా చేస్తారు? మీరు వచ్చినుంటే ఎలా చేస్తుండే? అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టేసి మళ్ళా ఈసారి వస్తే తెలంగాణ ప్రజలు మూర్ఖులు అనుకున్నారా? ఇంకొకసారి తెలంగాణ ల్యాండ్లను మళ్ళా అన్నీ అమ్మేసి మాకు కుచ్చుటోపి పెట్టాలనే ప్లాన్ చేశారు మీరు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు అన్నది మేము కాదనేది రాష్ట్ర ప్రజలు మీ విధంగా గమనించారు. మీరు చేసినవి ఏవి కరెక్ట్ లేవు. మీరు సంపాదించుకోవడానికే మీ ఆస్తులు కొల్లగొట్టుకున్నారు. మొత్తం ఏంటంటే కాంగ్రెస్కు చూడడానికి ఇల్లుగిన లేదు, కానీ మీకు ఏ స్థాయిలో ఉన్నాయి ఒకసారి చూడండి. 10 సంవత్సరాల కింది ప్రీవియస్ ఆ టైం చూడండి, ఈ టైం చూడండి మీది. ఈరోజు పేరొకరిది ఊరొకరిది అయిపోయింది. రాష్ట్ర ప్రజలదేమో పేరుకు లేదు, ఇప్పుడు మీకు పేరు అయిపోయింది. ఎక్కడి నుంచో వచ్చారు, తిరిగి 10 సంవత్సరాలు కాలేదు, ఎలా మొత్తం ఎంఐఎంఈలు తయారైపోయారు. మీకు హెలికాప్టర్లు, ఫామ్ హౌజులు, ఇండ్లు. ఇలా మీరు మళ్ళీ తిరిగి ఎంపీలను మళ్ళా ఏదో విధంగా 16 మంది ఎంపీలను గెలిపించుకోవాలి, మళ్ళా ఏది సింగరేణి కాలనీలో మళ్ళీ ఓట్లు నమ్మించి మోసం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మేటట్లేరు. సింగరేణి కార్మికులు కింద మిమ్మల్ని నమ్మరు ఖచ్చితంగా. ఇది ఇట్లాంటి అలయన్సులను పన్నును సింగరేణి యాజమాన్యంతో కట్టిస్తామని మహిళా కార్మికులకు సదుపాయాలు కూడా వారికి భూగర్భ గనుల్లో సర్వీస్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు గిన అమలు చేయడంతో పాటు 7వ గ్యారంటీ సింగరేణి ఆవిర్భావ రోజును సెలవు దినముగా ప్రకటిస్తుంటారు. అంటే 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో ఏ విధంగా ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో 7వ మేనిఫెస్టోగా వాళ్లకు సెలవు దినం ప్రకటిస్తామంటున్నారు. అంటే రోజుకు వాళ్ళ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకునే టైపులనే ఉన్నారు తప్ప ఏదో ప్రజలకు మోసం చేసేటట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మోసం చేయదు. అదొక జాతీయ పార్టీ, దానికి ఒక విధి విధానం ఉంది, ప్రజలు నమ్ముతున్నారు. ఈ బీఆర్ఎస్ మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో కల్పించకుండా చేస్తాడు ఎవరు? రేవంత్ రెడ్డి. చూడండి, ఈ విషయంలో కార్మికులు ఐఎన్టీయూసీని గెలిపించాలని పొంగులేటి పిలుపునిచ్చారు. ఖచ్చితంగా గెలుపునిచ్చాలి, మీరు గెలిపించాలి. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ గిన ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి త్యాగరాజన్ గిన ఉన్నారు. కాబట్టి మీరందరూ అనుకున్న విధానంగా వాళ్ళ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీరు గెలిపించుకోండి. ఇది సొంతింటి కళని గిన నిజం చేస్తామంటున్నారు శ్రీధర్ బాబు. మీకు అందరికీ సింగరేణి కార్మికులు సొంతింటి కళని గిన నిజం చేస్తారు. ఏ రెంట్కుండే అవకాశాలు మీకు కల్పించరు. మీకు ప్రతి ఒక్కరికి ఏదైతే ఒక్కొక్క ఇల్లుకు సహకారము రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమంటుండు, మీకు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు. కోరికతో పాటుగిన మీకు సొంతిల్లు ఖచ్చితంగా కల్పించడానికి ముందుకున్నారు. ఆయన మాటగినిచ్చారు, అది వాగ్దానం నెరవేరుస్తారు. మంత్రి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నిర్వాహకులను కూడా అమలు చేస్తామని, కాంట్రాక్టు కార్మికు సమస్యలు పరిష్కరిస్తామని, కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేస్తామని, పైరవిలి లేకుండా అంటే ఎవ్వరు ఏమి చేసినా పైరవిలి ఉండ ఈ కాంగ్రెస్ పార్టీలో. ఇది బీఆర్ఎస్కే అంకితమైపోయింది పైరవిలు చేయడము. డబుల్ బెడ్రూమ్లకైనా ఒక్కొక్క కార్మికులకు ఎవరికినా ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ మనుషులకు, వాళ్ళ మోచే నీళ్ళు కాయిన వాళ్ళకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఒక్కొక్క ఇంట్లో 2 3 ఇచ్చారు తప్ప ఎవ్వరికి వీళ్ళు సహాయం చేసింది లేదు. అందుకే మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. సింగరేణి ప్రజలందరికీ రియల్గా శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు అన్నట్టుగా వాళ్ళ కళను నిజం చేస్తారు, వాళ్ళ వాగ్దానాలు గిన నెరవేరుస్తారు. అందుకే మీరు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిపించుకోండి.